నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. మహిళా భద్రతకు శక్తి యాప్ రూపకల్పన చేశామని అసెంబ్లీలో వివరణ. ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు చేశామన్న మంత్రి నారా లోకేష్. ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సమాధానమిచ్చిన ఐటీ మంత్రి. రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నారని ఆరోపణ. రాష్ట్రంలో గంజాయి నివారణకై యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ టీడీపీ వచ్చింది అంటే లా అండ్ ఆర్డర్ సెట్ అవ్వాలి అని అన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. గంజాయి సాగు అన్నది ఎక్కడా కనిపించకూడదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి, అదే మరిగా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా అధ్యక్ష, నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. అభివృద్ధి జరగాలన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే తప్ప ఆ గవర్నమెంట్ కూడా మీనింగ్లెస్గా ఉంటుంది. అయితే ఓ సంఘటన చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మనం ఆలోచిస్తే, డ్రగ్స్ విపరీతంగా రాగడం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయడం, గంజాయి కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ గంజాయి వల్ల జరిగే పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేయడం, అవన్నీ చేస్తే తిరిగి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. వివిధ రకాల రుగ్మతలకు గురై ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని, వారి అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ సంస్థలు కొన్ని 50,000 కూడా వసూలు చేస్తున్నాయి అని ఏపీ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలి అని కోరారు. వారి కాళ్లపై వాళ్ళను నిలబెట్టడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అందుకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని నిర్ణయించింది అని, వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి సెంటర్కు 2 చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారని, ఈ సెంటర్లో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని తెలిపారు. చెప్తాం జరిగింది. ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తేనంటే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు, మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు
ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 IERPలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి 1358 IERPలు ఉన్నాయి. స్పెషల్ నీడ్స్ విద్యార్థులు వచ్చేగల 41,119 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఈ సబ్జెక్ట్ని ప్యాషన్గా తీసుకుని నన్ను కూడా అనేక సార్లు కలుసుకోవడం జరిగింది. అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న PAB 25-26 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక 125 ఆటిజం సెంటర్స్, అంటే 1 సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది. మాకున్న సమాచారం మేరకు 100% ఇది శాంక్షన్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నాకు ఈ సబ్జెక్ట్ కొత్త. మేము కూడా అధికారులు కూడా మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము డిస్కస్ చేసాము. ఇక్కడ 2-3 విషయాలు అధ్యక్ష. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ రేషియో చూస్తే ప్రైమరీలో 1:10 రేషియో ఉండాలి, సెకండరీలో 1:15 రేషియో ఉండాలి. ఇది యాజ్ ఆఫ్ నౌ కొన్ని సెకండరీలో ఇంకొంచెం రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. అది ఒక విషయం అధ్యక్ష. రెండోది వచ్చేగల నేను ఇక్కడ కోరేది, మీరు అన్నట్టు బెస్ట్ మెథడాలజీ తీసుకురావాలి, ఈ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో నేను డిస్కస్ చేశాం అధ్యక్ష. మీ ద్వారా నేను సభ్యులను కూడా కోరేది, ఎవరికైతే సబ్జెక్ట్ ప్యాషన్గా ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, నాకు మీ పేర్లు ఇస్తే ఒక కమిటీ వేసి నడుస్తున్న సెంటర్లు, రాబోయే కొత్త సెంటర్లు ఎలాంటి టెక్నాలజీ తీసుకొద్దాం, ఎలాంటి టీచింగ్ తీసుకొద్దాం, ఈ టీచర్స్ కూడా మెరుగైన టీచింగ్ ఎలా అందిస్తాం అంటే టీచ్ ద టీచర్ ప్రోగ్రామ్. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్ లో ఆమె మాట్లాడుతూ అడుగడుగునా రైతులను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదని, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతన్నలు కుదేలవుతున్నారు. ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది అని ధ్వజమెత్తారు. శాసన మండలిలో వ్యవసాయంపై జరిగిన లఘు చర్చల్లో రైతన్నల పట్ల కూటమి ప్రభుత్వం నడుపుతున్న నిర్లక్ష్య ధోరణి బయటపడింది అని, రైతులను ఆదుకోవడంలో అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది RBI కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు, మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చిన పరిస్థితి మనందరం చూసాం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా మనం ఎక్కడా కూడా రైతులు కల్తీ విత్తనాలు దొరికాయి, ప్రభుత్వం సప్లై చేసిందని కానీ, ఎప్పుడైనా విత్తనాల కోసం రైతులు క్యూలో ఉన్నారని కానీ ఆ మాట మనం ఎక్కడా వినలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్పగలం, అంత చక్కగా నాణ్యమైన విత్తనాలు ఇచ్చారు. రైతులకి ఇంటికి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినంత చక్కగా RBKల ద్వారా వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ లేకుండా విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం, మనందరం పెస్టిసైడ్స్ కూడా ఇవ్వడం మనందరము చూసాం. అంత చక్కగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రాప్ ద్వారా గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేయడం జరిగింది. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 1907 అనేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆ టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేస్తే గవర్నమెంటే కొనుగోలు చేసేది, పంటల్ని కొనుగోలు చేసి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతుమూరు గ్రామ అండర్ బ్రిడ్జ్ వద్ద పోలీసుల తనిఖీలో 150 కిలోల గంజాయి పట్టుబడింది. పక్కాగా అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడే వేచి ఉన్న సమయంలో రామచోడవరం నుండి వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్ మరో ఆటో తప్పించుకుని వెళ్లేందుకు చూడగా ఎస్ఐ మనోహర్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. 5గురిని అదుపులోనికి తీసుకుని వారి నుండి 7,50,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ప్రతిభ కనబర్చిన రాజనగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, ఎస్ఐ మనోహర్ మరియు సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది, వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతో పాటు
ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ రెండు కూడా మనం ప్రాపర్ గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మొత్తం 150 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది 2 కేజీలు, సో 75 కేజీలు ఇది. సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడం అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళు మనకి ఇంట్రోగేషన్ చెప్పారు. ఇంకా ఫర్దర్ గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంట్రోగేట్ చేసి నెట్వర్క్ ఏముందో మనం ఇది చాలా ఇంపార్టెంట్. గాంజాలో ఏమవుతుందంటే చాలా చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు, ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు, వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి. నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్. అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకు తెలుస్తుంది. బికాస్ వాళ్ళు ఎక్కడికక్కడ దేర్ ఓన్ సోర్సెస్. కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం. ఇటీవల కాలంలో ఈ డీటెయిల్స్ కూడా కోరుకొండ ఏరియాలో ఒక 7గురిని అరెస్ట్ చేశాము. అలాగే నిడదవోల్లో ఒక 9 మందిని అరెస్ట్ చేశాము. ఈ గాంజా స్టిల్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ కొన్ని దగ్గర పాకెట్స్ లో ఉన్నాయి. మీకు ఎక్కడైనా ప్రజలందరికీ చెప్తున్నాం, గాంజా మొత్తం ప్రజల్ని మన యూత్ ని పర్టికులర్ గా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నెల నెల ఇచ్చే పీడీఎస్ రైస్ ను అక్రమ నిల్వ చేసి తరలిస్తున్న 3 వ్యక్తులపై విశాఖ జిల్లా పెదగంటియాడ న్యూపోర్ట్ పోలీసులు 6A కేసులు నమోదు చేశారు. ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీ ఎన్ కాళిదాసు, సిఐ కామేశ్వరరావులు వివరాలు వెల్లడించారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ సమయాల్లో దాడులు చేసి నిందితులు గెంటలి ప్రసాద్, పెద్దిన కొండలరావు, అంకాల నారాయణల నుండి 5 టన్నుల 524 కిలోల పీడీఎస్ రైస్ ను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 2,10,000 ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీడీఎస్ రైస్ పై నిఘా పెట్టామని చెప్పారు. ఈ రైస్ ఎవరి నుంచి కొంటున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. హార్బర్ సర్కిల్ పరిధిలో దాడులు కొనసాగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం పట్టుబడిన రైస్ ను మీడియాకు చూపించారు. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు, విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో, వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల పీడీఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ, సన్నపు గంగయ్య అనే ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1,600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3,500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెను వెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను. కర్నూలు జిల్లా ఆర్టీసీ బస్ అదుపు తప్పి 2 బైక్లను ఢీకొట్టింది. దీంతో 4 దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లులో ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొక వ్యక్తిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీస్ ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ వచ్చింది అనుకుని అడుగు పెట్టడంతో ఒక్కసారిగా కిందికి పడిపోయారు. కింద ఉన్న లిఫ్ట్ పై పడి ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో పోలీస్ అధికారి గంగారాం దుర్మరణం పాలయ్యారు. గంగారాం తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార సంఘంలో ఉన్న ఏకైక చక్కెర కర్మాగారం చోడవరందని, నవంబర్ డిసెంబర్లో ప్రారంభించవలసిన ఫ్యాక్టరీ ఆలస్యంగా ప్రారంభించడం, రోజు మరమ్మతులకు గురి కావడం రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇప్పటికీ 1,50,000 టన్నుల చెరుకు గానుగా ఆడవలసి ఉండగా కేవలం 50,000 పైబడే గానుగా ఆడడం రైతులకు నష్టాన్ని చేకూర్చిందన్నారు. సంక్రాంతి సమయంలో గత ప్రభుత్వంలో రైతులకు అడ్వాన్సులు ఇచ్చేవారమని, వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. జనరల్ బాడీ సమావేశానికి ముందే రైతులకు అడ్వాన్స్ పేమెంట్లు చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం ఫ్యాక్టరీని నడపడంలో విఫలమైంది అని ఆరోపించారు. ఆ పరిస్థితుల్లో మేము కనుకొని దీన్ని మాత్రం మనం కొనసాగించాలని దీంతో పెట్టి ఈ కార్యక్రమం చేశాం. అలాంటి ఫ్యాక్టరీ గురించి చెప్పారు ప్రజలు. డిస్కషన్ లో అవుతుంది. సుమారు పంట చూస్తే 1,70,000 టన్నులు వచ్చి పండింది. కానీ ఇప్పుడు వచ్చి 50,000 కూడా ఇంకా అవ్వలేదు అని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఫ్యాక్టరీ చూసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దామని జరుగుతున్న సభల్లో ఈ విషయాన్ని చెప్తామని రైతుల తరఫున దీన్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి రైతులందరూ తాలూకా పరిస్థితి వచ్చే ముందు కూడా పొలాలన్నీ కూడా తెలియదు కాదు. ముత్యారెడ్డి గారు తెలుసు, ధర్మశ్రీ గారు తెలుసు, అమరత్ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసు. వస్తున్న లాభాలు నష్టాలు అవి అప్ అండ్ డౌన్స్ అవి వస్తుంటాయి. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుందంటే ఇది మానవ తత్వం. ఇది ప్యూర్లీ ప్రభుత్వం తాలూకా వైఫల్యం, యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్యని లేకపోవడం, సంబంధాలు లేకపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదని నిదర్శనానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ తాలూకా ఈ ట్రాక్టర్లు అన్ని కూడా ఇవన్నీ చాలా బాధ అనిపిస్తుంది. గొప్ప చెప్తుంటారు. సూర్య ఒకటే అడుగుతున్నాను, ఎంతవరకు అనాదిగా ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి రైతులు చెప్తుంది ఏంటి? ఏదైతే అంత ముందున్న బకాయిలు 100-200 రూపాయలు ఏదైతే టన్నులు తగ్గించి ఇచ్చేవాళ్ళమో ఆ తర్వాత రికవరీ వస్తామని ఇచ్చి చెప్పి దాన్ని ఫైనలైజ్ చేసాము. దాన్ని ముందుగా ఇచ్చేసాము. ఎప్పుడు జనబాడీ ముందే ఇచ్చి కషింగ్ ఆడే ముందే ఇచ్చేవాళ్ళం. దురదృష్టం ఏంటంటే కషింగ్ కూడా ఎప్పుడు కూడా ఈ చోడవరం ఫ్యాక్టరీకి పద్ధతి చెప్పింది కానీ, లేకపోతే ఆ అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకున్నప్పుడు కానీ తెలిసింది ఏంటంటే నవంబర్ ఆఖరి వారంలోనూ లేదు డిసెంబర్ మొదటి వారంలోనూ ఫ్యాక్టరీ ప్రారంభించాము. సంక్రాంతి వచ్చేది. 4 వారాలు ఆగిన తర్వాత సంక్రాంతి వచ్చేది. 5 వారాలు ఆగిన తర్వాత సంక్రాంతి వస్తే సంక్రాంతికి చేయడానికి వచ్చి వాళ్ళకి వచ్చి ఒక 40%, 50%, 30%, 60% డబ్బుని ఎప్పుడు ఫ్యాక్టరీ ఇచ్చేది. ఆ రైతులు వచ్చి ఆదుకునేది. ఇది జరిగింది. రైతు హ్యాపీగా ఆ సంక్రాంతికి వచ్చి వేడి నీళ్లు చన్నీళ్ళగా ఆ డబ్బులతో ఆ పండుగ శుభ్రంగా జరుపుకునే పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం అది కూడా లేదు. ఎందుకంటే అసలు ఫ్యాక్టరీ రాలేదు. సంక్రాంతికి ఫ్యాక్టరీ ప్రారంభించిందే జనవరి 20.
2021 అల్లూరి జిల్లా అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి ఇక్కడ గంజాయి నిర్మూలనపై నిరంతరం స్కూల్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు అని సూచిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు పలు సూచనలు చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు. ఇవి కాక పిల్లలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు తెలియపరచాలి అని సూచించారు. ఆ వ్యక్తి మాత్రమే భార్యను కొట్టడం, ఇతరులు పెట్టడం, ఒంటరికెళ్ళే అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, అబ్బాయిల్ని ఈ డబ్బుల కోసం కానీ చిన్న నిధి కోసం కొట్టుకోవడం, చంపడం. అదుపులో రీసెంట్గా అందరం కూడా ఇబ్బంది పడాలి. సో ప్రతి ఒక్కరం కూడా మనం విలేజ్కి వెళ్తే నాన్న లేకపోతే బ్రదరు లేకపోతే ఇంకో లెక్కలో మీరు ఇది గాంజాయి తాగకూడదని చెప్పాలి. ఓకే, మీ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి స్టడీస్ మీదే ఉండాలి. ఇప్పుడు చాలా మంది చెప్పారు నేను డాక్టర్ అవుతాను, బీటెక్ చేస్తాను, ఎంటెక్ చేస్తాను. వెరీ గుడ్. ఇదంతా ఏంటిది? బీటెక్, ఎంటెక్ లేకపోతే డిగ్రీ లేదంటే ఎల్ఎల్బి, ఇవన్నీ ఏంటివి? ఒక క్వాలిఫికేషన్. ఏంటి? ఒక క్వాలిఫికేషన్. అంటే ఒక టీచర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఒక టీటీసీ అవ్వాలి. ఒక టీచర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఒక బిఈడి అవ్వాలి. ఒక ఇంజనీరింగ్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఒక బీటెక్ చేయాలి. అంతేనా? ఎంబీబీఎస్ చేసి వస్తుందా ఇంజనీర్? ఒక ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్. డాక్టర్ అవ్వాలంటే ఏంటి? బైపీసీ తీసుకునే ఎంబీబీఎస్ బైపీసీ తీసి వచ్చాక ఎంబీబీఎస్ అనేది ఒక క్వాలిఫికేషన్. ఇవన్నీ కూడా బైపీసీ తీస్తే ఒక క్వాలిఫికేషన్. ఒక కలెక్టర్ అవ్వాలంటే ఒక డిగ్రీ, ఎనీ డిగ్రీ ఒక డిగ్రీ ఉండాలి. ఒక ఎస్ఐ అయితే ఎనీ డిగ్రీ ఒక డిగ్రీ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? క్వాలిఫికేషన్. చట్టకి దూరంగా ఉండాలి. రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడి సుమారు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన హామీలన్నీ నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని రాష్ట్ర టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చికర్ల సత్యనారాయణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, వృత్తి, ఆరోగ్య మరియు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రయత్నాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆల్ డ్రైవర్స్ కోసం సాధికార సంస్థ ఏర్పాటు చేయాలి అని, ఈ సంస్థలో రవాణా రంగ కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లారీ, టాక్సీ, ఆటో డ్రైవర్లకు 4 లక్షల సబ్సిడీ మరియు 5% ఛార్జీతో వాహనాలు అందించాలి అని తెలిపారు. సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు దొమ్మేటి సోమశంకర్, కురసాల రామకృష్ణ, జనపరెడ్డి కుమార్, నార్దాన వసంత కుమార్, ముద్దుల కిరణ్, వరుడుల త్రినాథ్, పానుగండి సత్యనారాయణ, దేవినేని సత్యనారాయణ, బంగారయ్య, సప్ప అప్పారావు, కలింగుల అప్పారావు, సాడి బుజ్జిబాబీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కూడా దాన్ని వ్యతిరేకించారు, ఎందుకంటే అలా చేయడం కుదరదని. ఇవాళ మన ఈస్ట్ గోదావరిలో చూస్తే కాకినాడలో ఆల్రెడీ ప్రారంభమైంది. దీని మీద కూడా అవసరమైతే ఇటు తిరుపతి నుంచి ఇటు మరి శ్రీకాకుళం వరకు కూడా మేము అన్ని ఆర్టీఆర్ కార్యాలయాలు కూడా ముట్టడిస్తాను కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ ఫిట్నెస్ అనేది తనకి వెరిఫికేషన్ అనేది, ఆ ఫిట్నెస్ అనేది పాత పద్ధతిలోనే ఎంపీ ఇన్స్పెక్టర్లే చేయాలి తప్ప ప్రైవేట్ పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే లేదు. అన్ని యూనియన్లు కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేపట్టడానికి కూడా ఒక కార్యాచరణ మేము రూపొందించుకున్నాం. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు స్పందించి దాన్ని ఫిట్నెస్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ పనులు చేసే విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈవేళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి సభ్యులు వాళ్ళ తణుకు, ఇటు నిడదవోలు, ఈ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మా నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో విశాఖ జిల్లా జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా మాదిరిగా పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగించిన అనంతరం గ్రామ మహిళలంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీరామ్ నగర్ కొండవాలు ప్రాంతాల భక్తులు తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనానికి గాను బారులు తీరారు. గ్రామ నాయకులు పప్పు శంకర్రావు, కాలనీ ప్రతినిధులు ఆలయం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ వార్డుల కార్పొరేటర్లు, స్వచ్ఛంద సేవ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. పండుగ నేపథ్యంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరామ్నగర్ గ్రామ దేవత శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగ మరియు తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క జరుగుతుంది. ఇది ఏదైతే దేవస్థానం సంబంధించిన టెంపుల్, గ్రామంతో గ్రామ యువకులు పెద్దలు అందరూ కలిసి అమ్మవారి పండుగ అతి వైభవంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఈ యొక్క దేవాలయం కట్టి సుమారుగా 70 సంవత్సరాలు అవుతుంది. చాలా మహోన్నతమైన అమ్మవారు, అందరికీ కూడా కోరికలు తీర్చే అమ్మవారుగా పేరుగాంచిన అమ్మవారు పైడితల్లి అమ్మవారు. ఈరోజు అలాగే పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా అమ్మవారి సన్నిధానంలో వరుస మహోత్సవం కూడా అతి వైభవంగా జరగబోతుంది. కావున ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంత గ్రామాలు, ఇటు శ్రీరామనగర్ కానీ, శ్రీనగర్ కానీ, ఉప్పర కాలనీ, గున్నార కాలనీ, దిబ్బపాలెం, రైల్వే క్వార్టర్స్, విశ్వేశ్వరనగర్, ఇక్కడ పరిసర ప్రాంత గ్రామాల నుంచి కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని గ్రామదేవత వెలువెల్లిపోయినటువంటి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ మహోత్సవములు అతి వైభవంగా ప్రారంభించబడినాయండి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మరి శ్రీరామనగర్ యువజన సేవా సంఘం, బాలగణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగ మహోత్సవంలో అతి వైభవంగా జరపబడుతున్నాయండి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రలో విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎలాంటిదో, అలాగే మన ఈ శ్రీనగర్ గ్రామంలో వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మా చుట్టుపక్కల ఉన్న ఈ 20-25 గ్రామాల పరిసర ప్రాంతాల్లో అమ్మవారు కోరిన కోరికలు తీర్చిన తల్లి. ఆ తల్లికి మొక్కులు తీర్చుకొని అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నారండి. నిజంగాను అమ్మవారి సేవ చేయడానికే గ్రామంలో యువకులు అవనాయండి, పెద్దలు అవనాయండి, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అవనాయండి, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని ఎవరికి తోచిన వారి విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరపున అందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సవినంగా అమ్మవారిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరిక. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. మహిళా భద్రతకు శక్తి యాప్ రూపకల్పన చేశామని అసెంబ్లీలో వివరణ. ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలకు ప్రతిపాదనలు చేశామన్న మంత్రి నారా లోకేష్. ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. సమాధానమిచ్చిన ఐటీ మంత్రి. రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.